విజయవాడ హైదరాబాద్ హైవేలపై తీవ్రమైన పొగమంచు కురుస్తోంది. దట్టమైన పొగమంచుతో రహదారులపై వాహనాలు నిలిచిపోతున్నాయి. చెన్నై కోల్కతా రహదారులపై పలు వాహనాలు నిలిచిపోయి వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ ఉదయం 10 గంటలు దాటినా వీడని పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ హైదరాబాద్ హైవేలపై తీవ్రమైన పొగమంచు కురుస్తోంది. దట్టమైన పొగమంచుతో రహదారులపై వాహనాలు నిలిచిపోతున్నాయి. చెన్నై కల్కతా రహదారులపై పలు వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ ఉదయం 10 గంటలు దాటినా వీడని పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, చెప్పండి. విజయవాడ హైదరాబాద్ హైవేలపై మంచుతో ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుంది. 2 రోజుల కిందటతో పోలిస్తే మాత్రం 3-4 జిల్లాల మినహా మిగతా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కొద్ది మేరకు పెరిగాయని చెప్పుకోవచ్చు. ఇటు సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా కోహినూరులో అత్యల్పంగా 7.4 డిగ్రీల రికార్డ్ అయితే నెలకొంది. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో 8 డిగ్రీలు, అదేవిధంగా సోనాల్లో 8.5, బేలాలో 9.1, రంగారెడ్డి జిల్లా తాళపల్లి 9.9 డిగ్రీస్ తీవ్రత కొనసాగుతుంది. అయితే రానున్న 3-4 పరుగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే చలి తీవ్రత వల్ల విజయవాడ హైదరాబాద్ హైవేలలో తీవ్రమైన పొగమంచు కురుస్తుంది. దట్టమైన పొగమంచుతో రహదారులపై వాహనాలు నిలిచిపోతున్నాయి. చెన్నై కలకత్తా రహదారులపై కూడా పలు వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులకు తీవ్రమైన అంతరాయం కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం 10 గంటలు దాటినా పొగమంచు వీడకపోవడంతో ఇటు ప్రజలందరూ కూడా ప్రయాణం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే వెహికల్స్ కున్న లైట్స్ వేసుకొని వెళ్ళినప్పటికీ కూడా ఎదుటి వచ్చే వాహనాలకు మాత్రం సరిగా కనిపించడం లేదని చెప్పుకోవచ్చు. పొగమంచు కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా వీరైతే ప్రయాణికులైతే ప్రజెంట్ ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే డిసెంబర్ ఆఖరి వారం కావడంతో ఇటు రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో పాటు ఉత్తరాది నుంచి ఏదైతే గాలులు వీస్తున్నాయో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చలి ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1-2 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్టు కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తే ఉత్తరాది జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నది. అన్ని జిల్లాల్లో 1-2 జిల్లాల్లో మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ ని కూడా ఇప్పటికే చేయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లో అత్యల్పంగా 10.7 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైంది. జిహెచ్ఎంసీ ఫ్యాక్టరీ పరిధిలో కూడా కొన్ని జిహెచ్ఎంసీ పరిధిలో కూడా పలు చోట్ల భారీ ఎత్తున కూడా టెంపరేచర్ పడిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీసిన గాలుల ప్రభావంతోనే రాష్ట్రంలో చలి ఎఫెక్ట్ ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఎందుకంటే ఇప్పటికే ఇతర జిల్లాల్లో వీస్తున్న చలి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో చలి కావచ్చు, మరోవైపు ఇటు వాహనాల ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు ఈ తుఫాను ఎదురైన పరిస్థితి నేపథ్యంలో చల్లటి గాలు రాష్ట్రానికి వీస్తున్న నేపథ్యంలో చలి తీవ్రత సాధారణంగా డిసెంబర్ నెలలో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి తోడుగా కూడా ఈ తుఫాను ప్రభావం, అదేవిధంగా గాలుల ప్రభావం ఇంకా చలి తీవ్రత ఎక్కువ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వృద్ధులు కావచ్చు, అదేవిధంగా చిన్న పిల్లలకైతే ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వైద్య శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా బయటకు రాకుండా ఉండాలని, స్వెటర్స్ వేసుకోవాలని కూడా వైద్యులకు సూచిస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇటు ఉదయం 9 గంటల వరకు కూడా బయటకు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇక్కడ పొగ మంచు, అదేవిధంగా దట్టమైన పొగ అలుముకోవడంతో చలికి బయటకు రావడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం 5 గంటలు 6 గంటల వరకే చీకటి అవుతుంది కాబట్టి అప్పటికే తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉదయం లేట్ గా వెళ్ళి సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చే పరిస్థితి ప్రజలు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు స్వెటర్లు వేసుకోవడం, ఇటు చలి కార్చుకోవడం వంటి
చేస్తూ కూడా ప్రజెంట్ అయితే వారు ఇబ్బందిని అయితే తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కరోనా నేపథ్యంలో మరొకసారి ఈ చలి వల్ల కూడా ఏమైనా ఇబ్బంది అవుతుందనే నేపథ్యంలో కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు ప్రజెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే రానున్న 2-3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో పలు చోట్ల చలి తీవ్రత కొనసాగుతుందని కూడా ఇప్పటికే వెదర్ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు వృద్ధులు కావచ్చు, లేదా చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. చలి నేపథ్యంలో కూడా ఇటు అనారోగ్య సమస్యలు బారిపడే అవకాశం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.